అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అట్లాగే మీ కంపోజిషన్స్ లో టాప్ హీరోలో ఒక సాంగ్ ఉంటుంది, బాలకృష్ణ గారిది. టాప్ హీరో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్టర్. ఆ సాంగ్ ఒకసారి మనం చూద్దాం. క్లిప్ రియల్లీ వండర్ఫుల్ కంపోజిషన్. ఒకసారి చూద్దాం అసలు ఎలా జరిగింది ఏంటో చెప్పరా. వావ్ వావ్. ఓకే, ఈ కంపోజిషన్ ఎలా జరిగింది, అసలు దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి చెప్పండి. దాని వెనక ఉండే స్టోరీ ఏంటంటేనండి, నేను బాగా ముగ్గులు వేస్తాను. ఆ ముగ్గు వేయడం వలన వచ్చే లాభం ఇది. ఏంటంటే నార్మల్గా ఇలాగంతా కొరియోగ్రాఫ్ చేయాలి అని అన్నా, ఏం చేయాలన్నా వాళ్ళు చాలా పేపర్ వర్క్ చేసి హోంవర్క్స్ చేసి అంతా చేస్తారు. బట్ ఈ ఫిలింలో ఈ పర్టికులర్ సాంగ్ డిజైన్స్ వేయడం కానీ ఏదైనా సరే ఇన్స్టంట్గా చేసేసాను, వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ పేపర్స్, నథింగ్. నా మైండ్లో ఏముందో అది కొరియోగ్రాఫ్ డైరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టేశాను. అది చేయడం జరిగింది అని అంటే కేవలం నాకున్న ఈ ముగ్గేసే గ్రిప్, దాన్ని ఎలా దాన్ని డాన్సర్స్ తోటి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయగలను నేను. అట్లాగే ఒక తమిళ ఫిలిం లో ఒక ముగ్గు సాంగ్ ఒకటి ఉంటుంది. అవును, అసలు ఆ ముగ్గు ఏంటి, దాన్ని నేను ఫస్ట్ చెప్పేస్తాను, తర్వాత చూడండి. అదేంటంటే తమిళనాడులో అన్ని వాళ్ళు నాకున్న పేరుకి నేను ఏదో కొత్తగా చేస్తానన్న నమ్మకం ఉంది వాళ్ళకి. హీరోయిన్ ఇల్లు, హీరో ఇల్లు ఒకే ఇంట్లో రంగులు మార్చి వాళ్ళు తీస్తున్నప్పుడు మరి ఆ ఇంట్లోనే చెయ్యాలి అని అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళాలి నేను ఆ సాంగ్ ని. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ టెర్రస్కి వెళ్ళాను. టెర్రస్కి వెళ్ళి చూశాను అనమాట. చూస్తే వైడ్గా ఉంది టెర్రస్. సరే సార్, నా షాట్ నేను ఇక్కడే పెట్టుకుంటాను, టెర్రస్లోనే వేద్దాము ఫస్ట్ షాట్ అంటే. ఏం చేద్దాం మాస్టర్ అన్నారు. అంటే మీరు మొత్తం టెర్రస్ అంతా టెరకోటా కలర్ కొట్టేసి నాకు ఒక ఆర్ట్ డైరెక్టర్ని నా దగ్గర పెట్టండి, చాక్ పీస్ అన్నీ రెడీ చేయండి, నేను రాత్రికల్లా వేసేస్తాను అన్నాను. ఏంటి మీరేస్తారా అన్నాడు. అంటే అవునండి, నేను మీకు చెప్పి మీరు వేసి అదంతా చాలా టైం ప్రాసెస్, 1 month పట్టుతుంది, అలా వద్దు, నాకు చాక్ పీస్ ఇవ్వండి. ఆడోమాస్ రాసుకున్నాను. 11 o'clockకి మొత్తం పెయింట్ కొట్టి ఇచ్చేశారు. 11 o'clockకి ఒక ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ని దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకుని నేను అతను లైట్లు వేసుకుని ఓవర్ నైట్ డ్రా చేసి ఫినిష్ చేశాను. విదిన్ 3 hours మొత్తం డ్రా చేసేసి పొద్దున కల్లా ఏ సైడ్ యాంగిల్లో నాకు షాట్ కావాలి, ఏం షాట్ కావాలి, 10mm లెన్స్ వేసి క్రేన్ మీద షాట్ పెట్టి రెడీ చేయండి, మీరందరూ అసెంబ్ల్ అయిన తర్వాత నన్ను లేపండి అని చెప్పేసి 3:30కి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను. పొద్దున వచ్చి షాట్ తీసా. అదే ఇది. ఆ ముగ్గంతా మీరే వేశారా? అసలు అక్కడ ముగ్గు అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే నాది నేను ఇమాజిన్ చేసే థాట్ అంతా కూడా ఇంత గ్రాండ్ స్కేల్లో ఉంటుందన్నమాట. అవకాశం దొరికినప్పుడు దాన్ని ప్రదర్శిస్తాం. అంటే ఆ లిరిక్ లో గానీ ఆ సాంగ్ కాన్సెప్ట్ లో కూడా ఆ ముగ్గు అనేది ఉందా? అంటే మ్యాచ్ చేశారా మీరు? నేను మ్యాచ్ చేశాను. అది అంటే హీరోయిన్ ఆ అమ్మాయి అక్కడ ఏంటి తన ఇంట్లో తను ఉన్నట్టు, అతని ఇంట్లో బొమ్మల కొలువు. అక్కడి నుంచి వాడు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి బొడ్డు దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది, తీసింది, పైకి వెళ్ళి టెర్రస్కి వెళ్ళి మాట్లాడుతుంది. అలా అంటే యు ఆర్ ఆల్సో ఎన్ ఇంప్రొవైజర్. yes, అంటే ఇట్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ డైరెక్టర్. అంతే, డైరెక్టర్ గారు వచ్చి వాళ్ళు సీన్ లో కంటిన్యూ చేసిన ఆ ఫ్లేవర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ డ్రామా ఏదైతే తీసుకొచ్చి సాంగ్ లో కనెక్ట్ చేస్తున్నారో దాన్ని నేను కంటిన్యూ చేసి ఇటు కనెక్ట్ చేసేస్తాను. ఇలాంటి జాబ్స్ లో మీరు ఒక ఛాలెంజింగ్ గా ఫీల్ అయినటువంటి ఫీట్ ఏదైనా, ఛాలెంజింగ్ గా చేసినటువంటి ఒక సాంగ్ కానీ, ఒక టైం బౌండ్స్ లో చేసినటువంటిది ఏదైనా ఉంది?
ఛాలెంజింగ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ అ ఛాలెంజింగ్ సాంగ్ అండి. నాకు ఛాలెంజింగ్గా రీసెంట్గా ఒకటి జరిగింది ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శ్రీశ్రీకి రైటర్ అతను, కళ్యాణ్ గారు అనేసి, అతను డైలాగ్ రైటర్. అతను వెన్ హీఈస్ డూయింగ్ ఎ మూవీ, నాటకం అని చెప్పేసి ఆయన ఒక ఫిలిం డైరెక్ట్ చేశారు. చేస్తేను ఇలాగ మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి మీరు అన్నారు. చేస్తాను అన్నాను. మీరు నేను చెప్పబోయేది వింటే షాక్ అవుతారు, మీరు ఒక్కళ్ళే వచ్చి చేసి ఇవ్వాలి అన్నారు. ఒక్కళ్ళే వచ్చి చేసేయాలా, నేను ఒక్కదాన్నేనా అన్నాను. అనేటప్పటికి అవును మాస్టర్, మరి మా బడ్జెట్ అట్లా ఉంది, మీరు రండి వచ్చి నాకు చేసి ఇవ్వండి అన్నారు. అనేటప్పటికి నిజంగా ఐ రియలీ ఫెల్ట్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇలాంటప్పుడు సహాయం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాను. నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుతున్నాను అంతే. సో వాట్ ఐ డిడ్, ఐ వెంట్, ఓకే దిస్ ఇస్ అ ఛాలెంజింగ్ మూమెంట్ ఫర్ మీ అనుకుని ఐ వెంట్ దేర్. నేను ఒక్కదాన్నే 4 hours సాంగ్ ఓవర్, ఒక్కదాన్నే వెళ్ళి చేసి వచ్చేసాను. ఏ సాంగ్? నాటకంలో కళ్ళు అనే సాంగ్. కళ్ళు కాంపౌండ్ ఆర్టిస్టులు ముగ్గురు ఉంటారు. అమేజింగ్ గా ఉంటుంది కొరియోగ్రఫీ, అది కూడా. ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఇది వాళ్ళకి సహాయం చేయడం కాదు, నాకు నేను సహాయం చేసుకోవడం. అసలు నేనేం చేయగలను, ఏదైనా సరే ఊరికే పోదండి. ఇప్పుడు మీరున్నారు, బ్లడ్ బ్యాంక్ కి ఆ రోజున వచ్చి నాకు సహాయం చేశారు. అది ఏంటి అనుకున్నాను, తీరా చూడండి ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు ఒక ఇంటర్వ్యూ తీస్తున్నారు. గాడ్ గివ్స్ బ్యాక్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్ పాజిటివ్ థింకర్ యు ఆర్. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.